Hello my dear parents, Sainik School Entrance Exam 2025 డేట్ వచ్చేసింది April 5th అని. అయితే ఎగ్జామ్ డేట్ ఇంతవరకు తెలియలేదని ఒక మనం సందేహంతో ఉన్నాము. అలాగే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి, అంటే నోటిఫికేషన్ వచ్చిన డేట్ నుంచి ప్రతి ఒక్కటి సందేహంగా మారుతుంది. మరి నోటిఫికేషన్ రాకముందు కూడా చాలా వరకు మనకి సందేహాలు వచ్చాయి. ఏమని? నోటిఫికేషన్ ఇంకా రాలేదు, అసలు ఇస్తారా లేదా, ఇలాంటి సందేహాలు కూడా చాలా మంది పేరెంట్స్ అడిగారు. ఎట్టకేలకు ఫైనల్గా నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ ఏప్రిల్కి ఎగ్జామ్ తీసుకెళ్లారు. నిజానికి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రతిసారి కూడా టైంని కరెక్ట్ టైంకి పెట్టేసి రిజల్ట్స్ కూడా కరెక్ట్ టైంకి ఇవ్వడము, హాల్ టికెట్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా జరిగేది. మరి ఈసారి ఎందుకు ఇలా జరిగింది అనేది మనం చూసినట్లయితే, మనం నోటిఫికేషన్ దగ్గర నుంచే మనకి ప్రతిదీ లేట్ వస్తూ ఉంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనిది. అయితే ఇలా మనం NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మనము డైరెక్ట్గా క్వశ్చన్ చేయలేనప్పటికీ చాలామంది పేరెంట్స్ ఈమెయిల్స్ కూడా పంపిస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్, మనకి ఫైనల్గా వాళ్ళు తీసుకునే డెసిషన్నే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది డిక్లేర్ అయింది. ఇప్పుడు హాల్ టికెట్స్ ఎప్పటి నుంచో వస్తాయి, దట్ మీన్స్ అడ్మిట్ కార్డ్స్. దాని గురించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే ఎగ్జామ్కి ఇంకా 2 months ఉంది. ఎప్పుడు లేని విధంగా, అంటే అప్లై చేయడానికి డేట్ అయిపోయిన దగ్గర నుంచి 2 months ఎగ్జామ్ని పొడిగించడం అనేది ఇప్పుడు జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది, బట్ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అయితే ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే చాలా కోచింగ్ సెంటర్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్టల్లో ఉంచి లేదా డే స్కాలర్ అయినా ప్రిపేర్ అవుతున్నారు. ఎస్పెషల్ హాస్టల్లో ఉంచి చదువుతూ ఈ మంత్లో ఎగ్జామ్ అయిపోతే మన పిల్లల్ని చక్కగా తీసుకొని వెళ్ళొచ్చు అని చాలా, అంటే జూన్లో స్టార్ట్ అయింది హాస్టల్, ఇంకా కంటిన్యూ అవుతుంది. యాక్చువల్గా జాన్లోనే కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు వాళ్ళు రిలాక్సేషన్ మోడ్లో ఉండాలి, లేదా వేరే ఏమైనా నేర్చుకుంటూ ఉంటారు. సాధారణంగా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జాన్లోనే జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ జనవరిలోనే. కానీ జనవరిలో జరగాల్సింది ఏప్రిల్లోకి వెళ్ళిందంటే దాదాపుగా 3 months పోస్ట్ పోన్ అయినట్లే. అనుకున్న దానికంటే పోస్ట్ పోన్ అంటే అసలు వాళ్ళు అనౌన్స్ చేయలేదు, సాధారణంగా ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తే. మరి మనం ఏం చేస్తాం, నిజానికి ప్రతి పేరెంట్ కూడా ఇదేంటి ఇలా జరిగింది అని అనుకుంటున్నారు. కానీ మనం ప్రయాణం అయితే ఆల్రెడీ మొదలు పెట్టేశాం. పిల్లల్ని దూరంగా ఉంచుతూ వాళ్ళ యొక్క బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉంటూ మనం తెలుసుకున్నాం. ఇంకొక 2 నెలలు మనం ఓపిక పట్టాలి. నిజానికి మీరు పిల్లలకి ఇవ్వాల్సినటువంటి కరెక్ట్ మోటివేషన్ ఈ 2 months. ఏంటి, ఇంకో 1 monthలో ఎగ్జామ్ అయిపోతుంటే మళ్ళీ 2 months పెడుతున్నారు. ఎస్, మనం అనుకున్నాం 1 monthలో అని కదా. సో ఫిబ్ ఎండింగ్ అనుకుంటే 1 monthలో అనుకున్నాం, ఇంకొక 1 month ఎక్స్ట్రా ఉంటాము అని మనకి మనం సర్ది చెప్పుకొని పిల్లలకి మనం చెప్పాల్సి ఉంటుంది. మనమే ఇంకా చాలా టైం ఉంది, ఇంకా ఏం ప్రిపేర్ అవుతాం అనేటువంటిది తీసుకురాకూడదు. ఇన్ కేస్ ఇది మనం ప్లస్ పాయింట్గా వాళ్ళకి చెప్పగలగాలి. నిజానికి ప్లస్ పాయింటే. ఏంటి ప్లస్ పాయింట్? ఈ 2 months నీకు ఇంకా ఛాన్స్ని, అవకాశాలని పెంచే ఛాన్స్, సైనిక్ స్కూల్లో సీటు వచ్చే ఛాన్స్ని, సబ్జెక్ట్ని ఇంకా డెప్త్కి నేర్చుకునే ఛాన్స్ని ఇవ్వడం జరిగింది ఇండైరెక్ట్గా అని చెప్పి మనము పిల్లలకి చెప్పగలగాలి. అలాగే ప్రతిసారి కూడా మనం వస్తున్నసారి ఇంకొక 10 daysలో ఎగ్జామ్, లేదా ఇంకొక 15 daysలో ఎగ్జామ్, ఇంకా 1 monthలో ఎగ్జామ్, ఇలా అనుకుంటూ వచ్చాము. ఎప్పటి నుంచి అంటే పొంగల్కి బిఫోర్ నుంచి, సంక్రాంతికి ముందు నుంచి, సంక్రాంతి ముందే ఎగ్జామ్ అయిపోతుందేమో అని చెప్పి మనం నవంబర్లో, డిసెంబర్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇస్తే అనుకున్నాం. సో సంక్రాంతి కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా మంది పిల్లలు సంక్రాంతికి వెళ్లకుండా కూడా ప్రిపేర్ అయ్యారు. నిజానికి ఇది ఒకంత చిన్న బాధ కలిగించే విషయం, ఎందుకంటే ఇంత లెంత్ లాంగ్ పీరియడ్ ఉంటుందంటే చక్కగా సంక్రాంతికి ఒక 1 week వాళ్ళు వెళ్ళి వచ్చేవాళ్ళు. కానీ మన చేతిలో లేదు, మనకు తెలియని విషయం ఇది. ఎందుకంటే అనౌన్స్ చేసే వరకు నాకు కూడా తెలియదు, మీకు అందరికీ కూడా మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి చాలా జరిగాయి. మరి వాటన్నిటికీ మనం ఏం చేస్తాం, ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే మనం ఏ ఒక్కటి కూడా ముందుకు వెళ్ళలేము. సో చాలా వరకు వచ్చారు, చాలా జర్నీ చేస్తూ వచ్చాము, చాలా 1 yearకి పైగా అంతకు ముందు నుంచి. అంటే ఆన్లైన్లో కొంతమంది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉండి ఉంటారు, లేదా ముందు నుంచే ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఓన్లీ SGS సైనిక్ అకాడమీ, ఎనీవేర్ మీరు ఎక్కడన్నా కోచింగ్ తీసుకున్నా ఇక్కడ క్విట్ అవ్వద్దు. అంటే ఇంకా చాలా టైం ఉంది, ఇంకేదైనా చేస్తే ఏది వద్దు. ఈ ఉన్నదాన్నే కంప్లీట్ ఇలా అంటే అలా గడిచిపోయే 2 నెలలు. ఎందుకంటే దీనికి తగ్గ ప్లాన్ నేను వేసి ఉంచాను ఆల్రెడీ. హాస్టలర్స్, డే స్కాలర్స్, ఆన్లైన్, ఎవరికైనా సరే. సో ఇక్కడ మీరు అంటే
పేరెంట్ ఉండాల్సింది స్థిత ప్రజ్ఞత చూపిస్తూ పిల్లలకి మరి కాస్త మోటివేట్ చేయండి. నేను అవుటింగ్ ఈ ఎగ్జామ్ అంటే ఇప్పుడే ఉంటుందేమో, అవుటింగ్ కూడా లేకపోయి, కాబట్టి మీరిప్పుడు అవుటింగ్కి వెళ్ళాలంటే సో అది నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తాను ఎట్లా ఉంటుంది ఏంటనేది పర్సనల్గా ప్రతి ఒక్కరికి. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మోటివేషన్ ఇస్తూ ఉండాలి. అదే మనకి దొరికిన సమయాన్ని ఇంకా సద్వినియోగం చేసుకునేలాగా ఇంకా ఏమైనా మనం వాళ్ళకి చెప్పాల్సి ఉన్నా, వాళ్ళు చేయాల్సి ఉన్నా నేర్చుకోవడానికి దొరికిన సమయం. సో ప్రతిదీ కూడా మనకు వరకు వచ్చేటప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఇది జరిగిపోతుంది అన్నప్పుడు జరగకుండా మనం ఎక్స్పెక్ట్ చేయనప్పుడు జరుగుతూ ఉంటే ఒక రకంగా నిరుత్సాహమే వస్తుంది. మరి మనకే నిరుత్సాహం వస్తే చిన్నపిల్లలైన వాళ్ళకి నిరుత్సాహం వచ్చింది అనుకోండి, మనం ఏ ఎయిమ్ కోసం అయితే వాళ్ళని సిద్ధం చేస్తున్నామో ఆ ఎయిమ్ని మనమే వాళ్ళకి దూరం చేసినట్లు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పిల్లలు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 2 రకాలు. ఒకటి నిరుత్సాహపడకూడదు, ఇంకొకటి నిర్లక్ష్యం చేయనివ్వకూడదు వాళ్ళని. ఎందుకంటే నిర్లక్ష్యానికి దారి చేసేదే కాలయాపన. అంటే మనకి టైం చాలా దొరికింది కదా, రిలాక్స్డ్గా ప్రిపేర్ అవుదాము, ఏమీ పర్వాలేదు, ఇంకా 2 months ఉంది, ఇలాంటి మాటలతో లేదా ఏదో ఒకటి చేస్తాము, ఎలాగోలా ప్రిపేర్ అవుతాం, ఏవో బుక్స్ ప్రిపేర్, ఇలాంటివి ఏమీ చేయకూడదు. ఇప్పటి వరకు ఒక ఫ్రీక్వెన్సీలో వెళుతూ ఈ 2 నెలల ఫ్రీక్వెన్సీ తగ్గిపోతే గనక మనము పిల్లలు డౌన్ అయిపోతారు. వాళ్ళు ఆలోచించే విధానం కానీ ఇక్కడ ఉండేటువంటి అట్మాస్ఫియర్కి వాళ్ళు దూరం అవుతారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇప్పటి వరకు సాగినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు ఈ 2 months అనేది చేయాలి. పేరెంట్గా మీరు పిల్లలకి ఇవ్వాల్సిన సపోర్ట్ అదే. సో మీకు కాల్స్ చేసినప్పుడు కావచ్చు, లేదా మీరు మీట్ అయినప్పుడు కావచ్చు, మనం పాజిటివిటీ ఇవ్వాలి పిల్లలకి. ఇంకా ఎంతసేపు, ఇంకా ఎప్పుడు ఇంటికి వచ్చేస్తాం అంటే హాస్టల్స్ అయితే అని మనకు అనిపిస్తుంది. తల్లిదండ్రులుగా సర్వసాధారణం. కానీ సాధారణ తల్లిదండ్రులుగా ఆలోచిస్తే అసలు సైనిక్ స్కూల్కి ఎందుకు, అసలు అవసరం లేదేమో, అలా ఆలోచించే వాళ్ళమేమో మనం. కానీ అలా ఆలోచించలేదు, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించాం. కాబట్టి ఇలాంటి అత్యున్నతమైనటువంటి ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది మీరంతా కూడా. మరి దానికి ముగింపు అనేది ఒక విజయవంతంగా ఉండాలి కదా. సో దానికోసం మీరు మీ పిల్లల్ని మోటివేట్ చేస్తూ ఉండండి నిరంతరం. ఏమీ కాదు, సో 4 Sundays కలిపితే ఒక మంత్, ఇంకొక 4 Sundays 1 month అయిపోయింది. 8 Sundaysలో అయిపోయినట్లే మొత్తం టోటల్ కూడా. కానీ నేను మంత్గా చెప్తున్నాను అనమాట. సో మనకి ఈ డేస్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ కరెక్ట్గా యూజ్ చేసుకుంటే విజయానికి దగ్గరయ్యేటువంటి ఛాన్సెస్ వాళ్ళే మనకి ఇచ్చినట్లు. నిజానికి నిరుత్సాహపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కాంపిటేషన్ నుంచి పక్కకు వెళ్ళిపోయినట్లే. మీరు కూడా అలా చేస్తారా? అయితే నిరుత్సాహపడండి. మీరు ఇప్పటి వరకు పడినటువంటి కష్టానికి లాస్ట్లో ఉండేటువంటి ఇవే మీకు సరైనటువంటి దిశను, సరైనటువంటి మార్గాన్ని, సరైనటువంటి లక్ష్యాన్ని ఛేదించేటువంటి అవకాశాన్ని కలిగించినట్లుగా అనుకోండి. కాబట్టి ఈ వీడియో ఎస్పెషల్లీ పేరెంట్స్కి, ఎవరైతే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయిస్తున్నారో, ఎవరైతే మీ పిల్లలకి దూరంగా ఉంటూ ఎవరైతే లక్ష్యానికి దగ్గరగా ఉంటున్నారో అలాంటి పేరెంట్స్ కోసమే. ఇది మిమ్మల్ని రియల్గా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే తల్లిదండ్రులు. ఎందుకంటే ఈ ఏజ్లో పిల్లల్ని వదిలిపెట్టి ఉండడం అనేది నిజంగా ఎంతో ధైర్యానికి చిహ్నం. మీరు ధైర్యానికి చిహ్నంగా ఉన్న మీరు ఇలాంటి టైంలో ఎటువంటి నిర్లక్ష్యం లేదా నిరుత్సాహానికి గురి కావద్దు, అలాగే పిల్లల్ని గురి చేయొద్దు. మేమున్నాం వాళ్ళ కోసం, ఏం పర్వాలేదు. ప్రతి సబ్జెక్ట్ని కూలంకషంగా చెప్పడానికి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఎగ్జామ్ ఇంకొక 15 days, ఇంకో 1 monthలో జరుగుతుంది కదా అని చెప్పేసి షెడ్యూల్ని చాలా బిజీ షెడ్యూల్ చేసి వాళ్ళని ఇంకాస్త ముందుకు పంపించడానికి అహర్నిశలు కష్టపడ్డాం. మరి 2 నెలలు వచ్చేసింది కదా, కొంచెం రిలాక్స్ అవుదాం అనే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఎలాంటి స్పీడ్లో వెళుతున్నామో అదే స్పీడ్లో వెళుతాము, అదే స్పీడ్లో వెళ్ళాలి కూడా. అప్పుడే మనం చేసేదానికి చేయబోయేదానికి సార్థకత. మనము గనక టైం ఇంకా చాలా ఉందని చెప్పి నిర్లక్ష్యం చేసి నిదానంగా వెళితే టైం అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఉన్న టైంని ఇంకాస్త, అంటే ఇప్పుడు మనం 1 monthలో ఇంకా లేదా ఇంకో 15 daysలో ఎగ్జామ్ ఉందనుకుంటే 2 months పోస్ట్ పోన్ చేశారు కాబట్టి రిలాక్స్ అవ్వచ్చు అనేది లేనే లేదు. వర్క్ చేస్తూనే ఉంటాము, స్టేబుల్గా చేస్తూ ఉంటాము. కాకపోతే కొంచెం ఉత్సాహాన్ని జోడించుకొని చేస్తాము, కొన్ని కార్యక్రమాలని దీనిలో ఇంక్లూడ్ చేస్తాము. కాబట్టి మై డియర్ పేరెంట్స్, ఇంతవరకు పిల్లల్ని ఎలా అయితే హాస్టల్లో ఉంచారో ఇక ముందు కూడా ఒక్క 2 నెలలు మీరు జాగ్రత్తగా వాళ్ళని మా చేతిలో, అంటే మీ లైక్ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీరు కనుక నిమగ్నం అయ్యేటట్లు వాళ్ళని మానసికంగా సిద్ధం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న దానికి సక్సెస్ని ఎక్స్ట్రాగా తీసుకోవడానికి, ఎక్స్ట్రాగా ఇవ్వడానికి వచ్చినటువంటివి ఈ 2 months పీరియడ్. సో మనం అలా ఆలోచించడం తప్ప ఇంకేమీ చేయలేము. మరి అలా ఆలోచించే పేరెంట్స్ అందరూ ఒక్కటే చెప్పేది, మీరు ఈ 2 నెలలు ఎంత స్థిత ప్రజ్ఞతగా ఉంటూ
పిల్లలకి పాజిటివిటీ మీతో మాట్లాడినప్పుడు ఇస్తారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.